రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఎస్పీ సభా ప్రాంగణం ఒక్కసారిగా కూలిపోయింది. వేములవాడ పట్టణం బైపాస్ రోడ్లో బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ సిరిసిల్ల బీఎస్పీ అభ్యర్థులు డాక్టర్ గోలి మోహన్, పిట్టల భూమేష్ హాజరయ్యారు. సభ కొనసాగుతుండగా గాలి దుమారం రావడంతో టెంట్లు, సభా ప్రాంగణం కూలిపోయింది. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసు వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సభకు వచ్చిన జనం, మహిళలు పరుగులు పెట్టారు. ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. దయచేసి ఎవరు రాకూడదు, అక్కడ పక్కకు నిలబడండి. రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఎస్పీ సభా ప్రాంగణం ఒక్కసారిగా కూలిపోయింది. వేములవాడ పట్టణం బైపాస్ రోడ్లో బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ సిరిసిల్ల బీఎస్పీ అభ్యర్థులు డాక్టర్ గోలి మోహన్, పిట్టల భూపేష్ హాజరయ్యారు. ఇదే సభ కొనసాగుతుండగా గాలి దుమారం రావడంతో టెంట్లు, సభా ప్రాంగణం కూలిపోయింది. 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. పోలీసుల వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సభకు వచ్చిన జనం, మహిళలు పరుగులు పెట్టారు. ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, బీఎస్పీ సభలో అపశృతి చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం గాయాలైన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు నిజానికి వేములవాడలో బీఎస్పీ సంబంధించినటువంటి ప్రజా ఆశీర్వాద సభ ఉంది. దానికి ఇక్కడ అభ్యర్థి గోలి మోహన్ తో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే అక్కడ వేసినటువంటి టెంట్లు ఏవైతున్నాయో వాటిని స్టాండర్డ్ గా వేయకపోవడంతో భారీ ఎత్తున మహిళలతో కూడినటువంటి ప్రజలు అక్కడ దాని కింద కూర్చోవడం జరిగింది. ఈ పరిస్థితిలో సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి రావడంతో అక్కడ టెంట్లు కూలాయి. అక్కడ చేసినటువంటి